చిత్రోదయకు స్వాగతం మిత్రులారా. ఈరోజు వాయిదాలోనండి అన్ఫార్చునేట్లీ మొన్న డిసెంబర్ నెలలో జరిగిన ఒక క్రైమ్ తాలూకు ఒకటి కాదు మల్టిపుల్ ప్లేసెస్లో జరిగింది, మన తెలుగు రాష్ట్రాల్లోనే జరిగింది. చాలా చాలా దారుణమైన ఘటనలు జరిగాయి కొన్ని. వీటి గురించి మాట్లాడకూడదని అనుకుంటూనే ఉంటాం, బట్ కొంచెం అవేర్నెస్ అండి. బాగా మనసు రగిలిపోతున్న వాళ్ళు, ఏవో కారణాల వల్ల ఏదేదో చేసేద్దాం అనుకున్న వాళ్ళు, ఏదన్నా నేరం చేద్దాం అనుకుంటే ఇట్లాంటివి ఒకసారి వింటే మనసు మారుతుందేమో చూద్దాం. అసలు ముందు చేసింది ఏంటో చూద్దాం, వాళ్ళు ఏం చేశారో చూద్దాం. మేడిపల్లిలో ఘటన అందరూ వినే ఉంటారు, ఒకసారి ఏం జరిగిందో క్విక్గా చెప్తా. భర్త ఒక ఇంజనీరింగ్ కాలేజీలో లాజిస్టిక్ మేనేజర్ అండి. భార్య ఆవిడ ఇంటి దగ్గర ఏదో ప్లే స్కూల్ నడుపుతూ ఉన్నారు. ఆవిడకు ఒక కూలీ కుర్రాడితో పరిచయం, అది కాస్త హద్దులు దాటి ఎక్కడికో పోయింది. ఆ విషయం ఇంట్లో తెలిసేసరికి ఇంట్లో మొదటి వార్నింగ్ ఇచ్చాడు ఆయన. అయినా కానీ ఆవిడ మారలేదు. పైగా ప్రియుడితో కలిసి, అంటే ఆవిడకి వార్నింగ్ ఇచ్చినా మారకపోగా ప్రియుడితో కలిసి ఆయన ఊపిరి ఆపేయడానికి ప్లాన్ చేసింది. ప్లాన్ చేయడమే కాకుండా దగ్గరుండి దాన్ని ఎగ్జిక్యూట్ చేసింది మహానుభావురాలు. ఒకరోజు అండి ఆవిడ ప్లే స్కూల్ నుంచి ఇంటికి వచ్చి వంటగదిలో ఏదో పని చూసుకుంటుంది. నార్మల్లీ అప్పటికే 7:30, 8 అయింది. ఆవిడ వంటగదిలో ఒక వంట రెడీ చేసే, భోజనం రెడీ చేసే కంగారు పడిపోతూ ఆమె కొడుకుని, 12 ఏళ్ళ కొడుకు టీవీ చూస్తుంటే హాల్లో, అరే నాన్నగారిని లేపు, మా హాల్లో పడుకున్నట్టున్నారు, బెడ్రూమ్లో పడుకున్నట్టున్నారు, ఆయన లేపు తీసుకురా, భోజనం చేద్దాం అందరూ కలిపి అని చెప్పి ఆ కుర్రాన్ని పంపించింది ఏమీ తెలియనట్టు. వాడు బెడ్రూమ్లోకి వెళ్ళి చూసేసరికి అక్కడ వాష్రూమ్ దగ్గర వాళ్ళ తండ్రి కాళ్ళు తిరిగి పడిపోయి అన్నాడు. అక్కడ నుంచి కంగారుగా గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళు ఏం చెప్పారంటే, బాబు ఆయన చనిపోయారని చెప్పారు. సో అందరికీ, చుట్టాలందరికీ ఆవిడ ఫోన్ చేసి వాళ్ళ ఆయనకి హార్ట్ అటాక్ వచ్చిందని, గుండెపోటు వచ్చిందని, సడన్గా పోయాడని చెప్పి ఆయన చెప్పింది. డాక్టర్స్ ఏం తింగరోళ్ళు కాదు కదండి, వాళ్ళకి ఎందుకో అనుమానం వచ్చింది. అసలు చాలా ఈజీగా పట్టేస్తారని వీళ్ళకి ఎందుకు అర్థం కాదు. గొంతు నులిమితే, చివరికి పైన పిల్లో వేసి నొక్కినా, ఏం జరిగినా డాక్టర్ జస్ట్ లైక్ దాట్ పట్టేస్తారు. ఇప్పుడు రిమోట్, దాని ఏంటంటారు, ఫ్లెక్సిబుల్ అంబులెన్స్ లాగా ఫోరెన్సిక్ ల్యాబ్లో వచ్చేసినాయి. చిన్న బండి వేసుకొచ్చేస్తున్నారు వాళ్ళు. క్రైమ్ జరిగిన చోటుకు వచ్చి ఫోరెన్సిక్ టెస్టులు చేసి చెప్పేస్తున్నారు, ఇది అయ్యి ఉండొచ్చు బాబు అని చెప్పి ప్రిలిమినరీ అనాలిసిస్ అక్కడే ఇచ్చేస్తున్నారు. మొబైల్ ఫోరెన్సిక్ ల్యాబ్స్ అంత ఈజీగా. వాళ్ళు ఏం చేశారు, వెంటనే ఫోన్ చేశారు పోలీసులకు. ఫోన్ చేసి, బాబు ఇది ఏదో లీగల్ కేసు, ఇది ఇక్కడ ఏదో జరిగినట్టు తేడాగా అనిపిస్తుంది మాకు, సంథింగ్ ఈజ్ నాట్ రైట్ అని చెప్పారు. జస్ట్ వాళ్ళు వచ్చి, పోలీసులు ఏమీ లేదండి, ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, ఒక కానిస్టేబుల్ వచ్చి ఆమె ఇక్కడ సీసీ ఫుటేజ్ ఉంది బయటకు తీయనగానే సీసీ ఫుటేజ్ పట్టుకున్నారు. ఆ సీసీ ఫుటేజ్లో ఏముంది, 2 వ్యక్తులు ఆ ఇంటికి వచ్చినట్టు ఉంది. వాళ్ళిద్దరినీ పట్టుకుని మక్కలు ఇరిచేస్తే చెప్పేశారు. ఆవిడ 1 కాదు 2 కాదు. ఆ రోజు సాయంత్రం అతను కాలేజ్ నుంచి ఇంటికి వచ్చాడండి. భర్త ఇంటికి వచ్చిన వెంటనే అప్పటికే ఇంట్లో రెడీగా ఉన్నారు ఈ పెద్ద మనుషులు, అంటే ఈవిడ పురమాయించిన వాళ్ళిద్దరు అనమాట. వాళ్ళిద్దరూ అతన్ని వెనక్కి పట్టుకుంటే ఆవిడ 1 కాదు 2 కాదు 3 చున్నీలు ముడేసి అతని మెడకి బిగించి వీళ్ళ సపోర్ట్ చేశారనమాట. గట్టిగా నొక్కి చంపేసింది. ఆవిడని అరెస్ట్ చేసినప్పుడు, ఈవిడ గారు, ఈ పెద్ద ఆవిడ ఉంది కదా, ఈవిడని అరెస్ట్ చేసినప్పుడు తర్వాత రిమాండ్లో ఉన్నప్పుడు కోర్టుకి తీసుకెళ్ళాలి కదా, వాయిదాకి తీసుకెళ్ళినప్పుడు 2 సార్లు కూడా, అంటే బయట వాతావరణం చాలా చల్లగా ఉంది కదా హైదరాబాద్లో, ఆవిడ స్వెట్ షర్ట్స్ వేసుకున్నారు. అవి కూడా డీసెంట్ బ్రాండెడ్, డీసెంట్ బ్రాండ్స్వి. పాయింట్ ఏంటంటే, వాళ్ళ ఆయనే కదా కొనిచ్చుంటాడు ఆ చంపబడ్డ ఆయన. దారుణం కదండి ఇది. ఎంత ఈజీగా చేసేస్తారండి, అసలు పర్యవసానాలు అసలు పట్టించుకోరేళ్ళు, రైట్. ఇది ఒకటి. ఇంకొక కేసులో ఆవిడ ఒక టీచర్ అండి. పైగా ఈ మధ్యనే గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది ఆవిడకి, గవర్నమెంట్ టీచర్గా జాబ్ వచ్చింది. ఆమె కోసం భర్త తను చేస్తున్న ఉద్యోగాన్ని వదిలేసి ఆమెకి ఏ ఊళ్ళో అయితే జాబ్ వచ్చిందో ఆ ఊళ్ళకి వచ్చేసాడు. ఆయన ఇంకో జాబ్ ఎత్తుక్కుంటున్నాడు అక్కడ. ఆమె యథావిధిగా అక్కడ పనిచేసే చోట అక్కడ ఏదో వెధవేషాలు వేసింది ఆవిడ. ఎవరో తగిలారు, ఓకే, దట్స్ ఫైన్. దిక్కుమాల వేషాలు ఎక్కువైపోయినాయి, ఓకే, వాళ్ళు చేస్తే చెయ్యొచ్చు, ఓకే. మళ్ళీ ఆమె కూడా ఇదే ప్లాన్ చేసింది, ఏంటి, అడ్డుగా ఉన్నాడు కదా తప్పించేద్దాం. ఇంత ఈజీగా ఎలా ప్లాన్ చేస్తున్నారని నాకు అర్థం కాకడుగుతా. అడ్డుగా ఉన్నారు కదా తప్పించేద్దాం అంటే పేపర్ ఫాలో అవ్వరా, న్యూస్ చూడరా వెళ్ళు, అక్కడ ఇలా జరిగిందంట, మనం కూడా ఇలా చేద్దాం, తర్వాత ఏం జరిగింది ఎవరు ఆలోచించరండి. సో కొంచెం పల్లెటూరు కదా, సీసీ కెమెరాలు అది ఉండవు, ఎవిడెన్స్ ఎవరు పట్టుకోలేరు అని చెప్పి ఎలాగోలాగా ఆధారం లేకుండా చేసేద్దాం అని చెప్పి తెల్లవారుజామున వాళ్ళిద్దరిని రమ్మని చెప్పింది. భర్తను చంపేసి పక్కనే 2 మందు బాటిల్స్ పెట్టి, అంటే ఎక్కువ తాగి చనిపోయాడని చెప్పేద్దాం అనుకుంది అనమాట. రోజులానే పొద్దున్న ముస్తాబు అయిపోయి స్కూల్కి వెళ్ళిపోయింది. స్కూల్కి వెళ్ళిపోయాక ఆవిడ భర్త నెంబర్కి ఫోన్ చేయడం మొదలుపెట్టింది. 1, 2, 4, 10 సార్లు 12 సార్లు ఫోన్ చేసి, ఎన్నిసార్లు ఫోన్ చేసినా మా ఆయన ఫోన్ తీయట్లేదని పక్కన వాళ్ళకి ఫోన్ చేసి వెళ్ళి చూడండి ఆయన ఏం చేస్తున్నాడు అని చెప్పింది.
సేమ్ ప్యాటర్న్ అండి. అందులో వాళ్ళ అబ్బాయికి చెప్పింది, ఇందులో పక్కింటి వాళ్ళకి చెప్పింది. వీళ్ళకి ఎందుకు అర్థం కాదు? చాలా ఈజీగా దొరికేస్తారని చెప్పి వాళ్ళు వెళ్ళి చూశారు. తీరా చూస్తే ఆయన కదలట్లేదు, చనిపోయి ఉన్నాడు. ఓకే, అతని తమ్ముడు వచ్చాడు, వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి చెప్పారు. అతనికి తెలిసిన వాళ్ళు కూడా ఎవరో ఒకరు ఉంటారు కదా, ఫోన్ చేసి చెప్తే ఈ చనిపోయిన ఆయన తమ్ముడు వచ్చాడు. వచ్చి బాబు మా వాడు చెప్పాడు ఈవిడ దగ్గర తేడా ఉంది మొత్తానికి అని చెప్పి వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. వాళ్ళ దగ్గర ఏ ఆధారం లేదండి, సీసీ కెమెరాలు లేవు, ఏ ఆధారం లేదు, జస్ట్ అనుమానం ఉందంతే. ఆవిడని తీసుకెళ్లి లోపల కూర్చోబెట్టి తమదైన శైలిలో మోకాళ్ళ సూప్ తయారు చేసి చెప్పేసరికి మొత్తం చెప్పింది ఆవిడ. 4 క్వశ్చన్స్ అడిగేసరికి ఏడ్చుకుంటూ మొత్తం చెప్పేసింది. ఆవిడ ఫోన్లో ఆధారాలు ఉన్నాయి. ఆ రోజు అర్ధరాత్రి తెల్లవారుజాను ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరితో అమ్మా తెల్లవారుజాను ఎవరితో ఫోన్ మాట్లాడ్డావు, ఏంటి ఏం కూర చేసావో చెప్తావా, లేకపోతే ఏం కూర ఉండాలో అడుగుతున్నావు ఎవరినన్నా అడిగారు. చెప్పేసింది మొత్తం. అంటే ఎవరికి తెలియదు అనుకుంటా వీళ్ళు. సరే అయిపోలేదు, ఇంకోటి ఉందండి, ఇది ఇంకా దారుణం. ఒక పల్లెటూరులో ఓ జంట, వాళ్ళకి పెళ్ళై 13 ఏళ్ళు అవుతుంది. ఎన్నేళ్ళు అండి? 13 ఏళ్ళు. ఆవిడకి పనిచేసే చోట వేరే వాడితో ఎవరితోనో ఒక రకమైన అద్భుతమైన సంబంధం. అద్భుతం అన్న పదం కరెక్ట్ కాదు కదా, ఏం పెడదాం అక్కడ, సర్లే ఏదో ఒకటి ఫీల్ చేసుకోండి. సరే ఇద్దరూ కలిసి మళ్ళీ సేమ్ ప్లాన్ చేశారు. ఆమె భర్తను తప్పించేద్దామని ప్లాన్ చేశారు. ఆవిడకి ప్రియుడి సహాయంతో ఒక సుపారీ గ్యాంగ్, హైదరాబాద్కి చెందిన ఒక సుపారీ గ్యాంగ్ని మాట్లాడింది. అబ్బో, హైదరాబాద్లో బాగానే ఉన్న గ్యాంగులు మాట్లాడింది. ఓ మంచి దినమున ఆ యొక్క మహాసాధ్వి ఆమె భర్త ఆమె పుట్టినరోజు నాడు ఆమెకి ప్రేమతో చేయించిన బంగారు ఉంగరాన్ని తాకట్టు పెట్టి 37,000 రూపాయలు అడ్వాన్స్గా ఇచ్చింది ఆ సుపారీ గ్యాంగ్కి ఈ మహాసాధ్వి. ఓకే, వాళ్ళు ఇది ఎప్పుడు జరిగింది? పోయిన జూన్ జూలై నెలలో జరిగింది. అంటే 2025 సంవత్సరం జూన్ జూలైలో జరిగింది. ఆగస్ట్ నెలలోనే ప్లాన్ చేశారు వాళ్ళు. ఏం చేశారు, ఆవిడ భర్త ఆఫీస్ నుంచి ఇంటికి వస్తూ ఉంటే బైక్ మీద వెళ్తున్న అతన్ని వెనక నుండి కారుతో వచ్చి డాష్ ఇచ్చి లేపేద్దామని చెప్పి ప్లాన్ చేశారు. వర్కౌట్ కాలేదు. అప్పుడు తప్పించుకుని వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఎంక్వైరీ చేశారు. ఆ కారుకి ఇచ్చిన నెంబర్ ఫేక్ నెంబర్ ప్లేట్ అది. కాబట్టి సరే ఇతనికి ఏం కాలేదు కాబట్టి ఆ కేసు సీరియస్గా తీసుకోలేదు, ఎంక్వైరీ స్టేజ్లో ఆగిపోయింది. ఓకే, కాబట్టి ఏమనుకుందంటే ఆ యొక్క మహాదేవత ఆవిడ పాపం ఈసారి ఇంకా స్ట్రాంగ్గా ప్లాన్ చేద్దాం అని చెప్పి నిర్ణయించుకుంది. అంటే గోల్ సెట్టింగ్ అది ఉంటుంది కదా, చాలా స్ట్రాంగ్గా చేసుకుంది. ఏం చేసింది, ఒక 10 నిద్ర మాత్రలు నీళ్లలో కలిపి, పాలు కూడా వాళ్ళ వేస్ట్ అనుకుందనమాట, నీళ్లలో కలిపి భర్తకి ఇచ్చి నిద్రపుచ్చింది. రాత్రి అతను బాగా నిద్రలోకి వెళ్ళిపోయాక ఆ సుపారీ గ్యాంగ్ ఫోన్ చేస్తే వాళ్ళు లిఫ్ట్ చేయట్లేదు. వాళ్ళు ఏం తాగేసి పడుకున్నారో లేకపోతే వాళ్ళు ఎక్కడ ఇరుక్కున్నారో తెలియదు కదా, పాపం లిఫ్ట్ చేయలేదు. ఎంత కష్టం వచ్చిందో పాపం జీవికి. సరే ఇంతలో ప్రియుడికి ఫోన్ చేసింది, బంగారం వాళ్ళు లిఫ్ట్ చేయట్లేదు నువ్వన్నా రావా అని అడిగింది. మనోడు రయ్యమని వచ్చేసాడు, బలి సిద్ధంగా ఉంది కదా, వచ్చేసాడు. అతను తాగుబోతు స్నేహితులు ఇద్దరు కూడా వచ్చి నిద్రలో ఉన్న ఆమె భర్తను చంపేసి వాళ్ళు సైలెంట్గా వెళ్ళిపోయారు. పల్లెటూరే కదా, మళ్ళీ సేమ్ సీసీ ఫుటేజ్ లేదు, వాళ్ళు వచ్చిన దానికి వెళ్ళిన దానికి ఆధారం లేదు. ఆ మర్నాడు యథావిధిగా ఆవిడ నాటకం ఆడేసింది. భర్తకు గుండెపోటు ఉంది, మనసులో ఎంత ఆనందం ఉరకలు వేస్తున్నా పైకి చాలా గట్టిగా ఏడ్చేసి లేని నటన ప్రదర్శించి అంత్యక్రియలకు కూడా రెడీ అయిపోయింది ఆవిడ. సరే ఈలోపు వాళ్ళిద్దరి మధ్యన కమ్యూనికేషన్ అనమాట. అంటే ఈ ప్రియురాల మధ్యన కమ్యూనికేషన్ ఎలా అంటే, ఒక్క రోజు గడిస్తే ఇంకొక 10 రోజుల్లో ఆయన పెద్ద దినం, 11వ రోజు మనం పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. అప్పుడు ఆ ప్రియుడు ఏమన్నాడంటే, పెళ్లి సరే కానీ ఇదే ప్రాంతంలో ఉండి వీళ్ళ మధ్యన మనం ఇలా పెళ్లి చేసుకుంటే అందరూ మనం చులకన చేస్తారేమో, తక్కువగా చూస్తారేమో, పోనీ ఎక్కడికన్నా వెళ్ళిపోదామా అంటే మనమేమో మళ్ళీ ఉద్యోగాలు ఎత్తుక్కోవాలి, ఎలా డార్లింగ్ అన్నాడు. సో వాళ్ళు మదన పడిపోతూ ఉంటే ఆమె అందంగా నవ్వుతూ పైకి ఏడుస్తూ ఉండాలి కదా, మనసులో నవ్వుకుంటూ పిచ్చి ప్రియుడు పాపం మదన పడుతుంటే ఈవిడ చెప్పింది ఆ యొక్క జంబరగంజి తన మనసులో ఆలోచన. ఎలాంటి ఆలోచన అంటే, పిచ్చోడా మన భవిష్యత్తు గురించి ఆలోచించకుండానే ఇలాంటి ప్లాన్ చేస్తాను ఏంటి నేను, మా ఆయన పేరు మీద 2 కోట్ల రూపాయలకి ఇన్సూరెన్స్ ఉంది తెలుసా అంది. ఆ డబ్బులు వచ్చేదాకా జాగ్రత్తగా ఉందాం, అవి వచ్చాక ఇక్కడ నుండి ఎక్కడో దూరంగా ప్రపంచం అంచుల దాకా విహరించి అక్కడ కూర్చుని అల్లం చెట్లు నంచుకుని వెళ్ళిపోయి పక్కడి తింటూ హాయిగా కబుర్లు చెప్పుకుందాం రాజా అంది. పత్తి గింజలు 2 ఇలా ఒకళ్ళు తేలిపోతున్నాయని కర్మ ఉంటుంది కదా సార్, ఎక్కువ టైం తీసుకోవట్లేదండి ఈ మధ్యన, అసలు తీసుకోవట్లా. ఇలా జరిగిన వెంటనే అలా దొరికిపోతున్నారు, ఇలా జరిగిన వెంటనే అలా దొరికిపోతున్నారు. ఆ చనిపోయిన ఆయనకు తమ్ముడు ఉన్నాడు. ఎక్కడున్నాడు అతను? విదేశాల్లో ఉన్నాడు. అతనికి న్యూస్ తెలిసేసరికి మధ్యాహ్నం అయిపోయింది. తెలిసిన వెంటనే అతను ఫస్ట్ చేసింది లోకల్గా ఉన్న పోలీస్ స్టేషన్కి కాల్ చేసి తనకు అనుమానాలు ఉన్నాయని చెప్పి ఎట్టి పరిస్థితుల్లోని పోస్ట్ మార్టం కావాలని అడిగాడు. కంప్లైంట్ కావాలితే తను ఇండియా వచ్చిన తర్వాత ఇస్తాను, ఆన్లైన్లో కంప్లైంట్ తీసుకోండి కావాలితే అని చెప్పాడు. పోలీసులు వెంటనే రియాక్ట్ అవుతారు కదా, వెంటనే పోస్ట్ మార్టానికి పంపించారండి. సేమ్ మన కడపలో మిస్టర్ వివేక్ ఉన్నారు కదా, అక్కడలాగానే గుండెపోటు కాదు, నమ్మక ద్రోహం, ఎవడో తెలిసినోడే చంపాడు, తెలిసింది విషయం. ఇంకేముంది,
ఆ మహాసాధ్వి ఆ యొక్క మహిళామూర్తిని లాగిపెట్టి కొట్టినట్టు లాలించి మోకాళ్ళు చెప్పులు పగిలిపోతాయేమో అన్నంత అందంగా చర్మం చిట్లిపోయేలాగా ముద్దుగా ప్రశ్నలు అడిగితే మొత్తం చెప్పేసింది. ఆ యొక్క అపూర్వమైన ప్రేయసీ ప్రియుల జంటను విడదీసి రిమాండ్ రిపోర్ట్ రాసి వేరే వేరే జైల్లో ఉంచారు. ఎంత కష్టం వచ్చిందో కదా. డిసెంబర్లో జరిగిందండి ఇన్సిడెంట్. ఈ 3 కేసెస్లో కూడా ఆ ముగ్గురుని కూడా 2026 సంవత్సరం చూడనివ్వలేదు, బలవంతంగా చంపేశారు. ఒకవేళ అలాంటి పని చేయకుండా ఉంటే ఎంజాయ్ చేసేవాళ్ళు ఈ 2 సెలవుల్ని. 26వ తారీఖు నుంచి ఆ వీకెండ్ సెలవుల్ని ఎంజాయ్ చేసేవాళ్ళు వీళ్ళందరూ చదువుకున్న వాళ్ళే, ఎవరు మూర్ఖులు లేరు దాంట్లో, చదువుకోలేని వాళ్ళు ఎవరు లేరు దాంట్లో. ఇప్పుడు పండగ వస్తుంది, బొబ్బట్లు తినేవాళ్ళు, అరిసెలు తినేవాళ్ళు ఎంజాయ్ చేసేవారా? ఎక్కడున్నారండి ఇప్పుడు? జైల్లో తగలడుతున్నారు. ఇక మీదట వీళ్ళ జీవితాలు ముందులా ఉండే అవకాశం లేదండి. ఎక్కడో ఏదో భయం. ఇప్పుడు రిమాండ్లో ఉన్నారా, వాళ్ళు బెయిల్ ఇవ్వడానికి ఎవ్వరు కూడా ముందుకు రావట్లేదు. ఎవరు వస్తారండి? నెత్తి మీద ఎవరు పెట్టుకుంటారు? ఓకే, ఇప్పుడు రాక ఒక 3 నెలలు 90 డేస్ లిమిట్ ఉంటుంది. ఆ తర్వాత చచ్చినట్టు ఏదో బెయిల్ ఇస్తుంది కోర్టు. వచ్చినా కూడా భర్త ఇంటికి రానివ్వరు వెళ్ళి, రైట్? మగాళ్ళకైనా ఆడవాళ్ళకైనా సేమ్ అప్లికబుల్ కదా, రెంటికి రానివ్వరు వాళ్ళకి, రైట్? చాలామంది పుట్టింటికి కూడా రానివ్వరు. మగవాళ్ళకంటే ఆడవాళ్ళకి ఇంకా ఎక్కువ ఉంటుంది ఇది. రానిచ్చినా అక్కడ బానిస బ్రతుకులే. వాళ్ళు పిల్లలు ఉన్నారనుకోండి, వీళ్ళ దగ్గరికి కూడా రానివ్వరు. జీవితం మొత్తం ఒంటరి జీవితం, ఎవ్వరూ ఉండరు, పలకరించే దిక్కు ఉండదు, సానుభూతి అసలు దొరకదు. అసలు ముందు మీకు జీవనాధారం ఎలా? డబ్బులున్నాయా? మరి నెల ఖర్చులు ఎవడిస్తాడు? మొన్నటిదాకా మీ ఆయన ఇచ్చాడు, ఇప్పుడు మరి ఆ ప్రాంతంలో పని దొరకదు, ఆ ప్రాంతం వదిలి వెళ్ళడానికి కోర్టు ఒప్పుకోదు. ప్రత్యక్ష నరకం అండి. గొడ్డలతో నరికేసి గుండెపోటు వచ్చిందని చెప్పి బయట తిరగడానికి వీళ్ళేమి ఫ్యాక్షనిస్టులు కాదు, పొలిటీషియన్స్ అంతకన్నా కాదు. టుమ్రీ జనం, అత్యంత సాధారణ టుమ్రీ ప్రజలు. అన్ని కేసెస్లో కూడా వీళ్ళకి శిక్షలు పడిపోతాయండి, జీవితం ముగిసిపోయినట్టే. ఎందుకు చెప్తున్నామండి ఇవన్నీ? సింపుల్ అండి. క్రైమ్ చేద్దామని ఎవరికన్నా అనిపిస్తే ఒక్కసారి న్యూస్ ఫాలో అవ్వండి. ఎంత గొప్ప క్రైమ్ చేసినా సరే, ఎంత పగడ్బందీగా చేసినా సరే దొరికేస్తారండి. అంటే మీకు మళ్ళీ అనిపించవచ్చు, అరే క్రైమ్ చేసినా చాలామంది దొరకట్లేదురా నిజాయితీగా, అంటే ఏదో పెద్ద వీరుల్లాగా బయట రోడ్ల మీద తిరుగుతున్నారు కదా, రాజకీయ నాయకులను తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అట్లా ఉండదు సార్, కొంచెం టైం పడుతుంది. ఉదాహరణ చెప్తా, ఒక అద్దరిపై కేసు మీలో చాలామంది వినే ఉంటారు. 35 ఏళ్ల క్రిందట భార్యని చంపి పారిపోయిన అతన్ని మొన్న ఈ మధ్యన అంటే ఒక 4-5 ఏళ్ల క్రితం పట్టుకున్నారండి. అతను ఐడెంటిటీ మార్చుకుని పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో పెద్ద పొజిషన్లో డిగ్నిఫైడ్గా బ్రతుకుతున్నాడు. అదే ఫేక్ ఐడెంటిటీ మీద విదేశాలు కూడా వెళ్ళొచ్చాడు అతను. ఆస్తి పోగేసుకున్నాడు, ఇల్లుంది, భార్య, పిల్లలు అందరూ ఉన్నారు. ప్రశాంతమైన రిటైర్మెంట్ జీవితం అనుకునే సమయానికి 35 ఏళ్ల క్రితం, 1-2 కాదు 3 దశాబ్దాల క్రితం చేసిన నేరంలో, అది కూడా హత్యా నేరంలో పట్టుకున్నాడు. అతనికి యావజ్జీవం పడిందండి. ఆ కేసు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. అసలు ట్విస్ట్లు అయితే అద్దిరిపోతాయి ఒక్కొక్క చోట. ఏంటి ఇలా కూడా ఉంటుందా? ఎందుకంటే అతను హత్య చేసినట్టు సాక్ష్యాలు ఉన్నాయి, కానీ అతను ఎక్కడికి వెళ్ళిపోయాడు, అతని రూపం ఎలా మార్చుకున్నాడు, ఐడెంటిటీ ఏంటి, దేనికి తెలియదు, ఎవడూ పట్టించుకోలేదు. బికాస్ ఆ కేసు అలా ఎంటీగా ఉండిపోయింది. ఓకే, అతన్ని ఇప్పుడు తిరిగి పట్టుకున్నాక అతనే అని చెప్పి ప్రూవ్ చేయడానికి కూడా చాలా టైం పట్టింది వాళ్ళకి. విచిత్రం ఏంటి తెలుసా, ఆ స్టేషన్లో ఆ ఏరియాలో కొత్తగా ఛార్జ్ తీసుకున్న ఒక లేడీ ఐపీఎస్ ఆఫీసర్, ఆమె పరిధిలో సాల్వ్ కాకుండా ఉండిపోయిన ఒక కేసుని సీరియస్గా తీసుకుని 14 నెలలు మానిటర్ చేసి మఫ్టీలో ఒకరిని పెట్టి ఓకే పట్టుకున్నారన్న నేరస్తుడిని. అతను నేరం చేసినప్పుడు ఆమె ఇంకా పుట్టలేదు. నోట్ దిస్ పాయింట్. అతను ఎప్పుడైతే తన భార్యను చంపాడో ఈమె ఇంకా అప్పుడు పుట్టలేదు. అతని భార్యను చంపాక అప్పుడు పుట్టింది ఏమిటి? ఇన్నేళ్లకి ఐపీఎస్ అయ్యి ఆ కేసులో అతను పట్టుకుంది. ఏమనుకోవాలండి, కర్మ కాదు ఇది. ఇక అతను మొత్తం జీవితం నాశనమే కదా. అతను ఇప్పటివరకు పోగేసుకున్న డబ్బు, కీర్తి, చుట్టాలు, పక్కాలు, భార్య సైడ్ బంధువులు, వాళ్ళ పిల్లలు. అతనికి జైల్లోనే మరణం అండి. అతనికి జైల్లోనే మరణం. ఎన్నాళ్ళు బ్రతుకుతాడో తెలియదు, బ్రతికినంత కాలం అక్కడే అతను, రైట్? మీరు తప్పు చేస్తే ముగింపు అంత భయంకరంగా ఉంటుంది, ఎప్పుడో తెలియదు కానీ ఖచ్చితంగా ఉంటుంది. కానీ జాగ్రత్తగా ఉండండి. క్రైమ్ చేద్దాం అనుకుంటే, నేరం చేద్దాం అనుకుంటే ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. మీ పరిస్థితులు మీరు ఆలోచించుకోండి. ఒకసారి దేవుణ్ణి తలుచుకోండి. చచ్చా ఇదేంటి ఆలోచనలు వస్తున్నాయి, బయటకు వెళ్ళిపోండి. ఓకే, ప్రశాంతంగా ఉండండి. 4 రోజులు ఆగి అప్పుడు ఆలోచించుకోండి. ఇంకో మంచి విషయంతో ఇంకో వాయిదాలు కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.